హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ ఎవరంటే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ. సార్ ఒకసారి మనతో సార్తో మాట్లాడతాం. హైదరాబాద్ కానీ ఇంకొకటి కానీ బెంగళూరు హైవే కానీ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు హైదరాబాద్లో 1,00,000+ ఫ్లాట్స్ అనేది ఏం సేల్ లేకుండా అలాగే ఉండిపోతున్నాయని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. చాలా ఫ్లాట్స్ అలాగే ఉన్నాయి, అది సేల్ అవ్వకుండా. ఎందుకని ఆ పరిస్థితి వచ్చిందంటారు? మీడియా వాళ్ళకి పని ఏముండదు, ఏదో ఇదిగో తోకంటే అదిగో పుల్లని చూపిస్తారు. 1,00,000 ఉన్నాయంటే ఒకసారి మీ మాట తీసుకుందాం. 1,00,000 ఉన్నాయి. 1,00,000 ఉంటే ఎంతమంది బిల్డర్స్ రేట్ తగ్గించారు? మీకు ఎవరైనా బిల్డర్ తెలుసా రేట్ తగ్గించారని? లేదు, తగ్గించలే. మరి సేల్ అవ్వకపోతే తగ్గియాలిగా, ఒకటి. రెండోది, సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఆనవాయితీ ఏంటంటే ఇళ్ళకి పిండి వంటలు చేసుకుంటాం. ఎలక్షన్ వచ్చిందంటే ఆనవాయితీ 3 నెలలు ముందు 3 నెలల తర్వాత స్లో డౌన్ అవుతుంది. అర్థమైందా? కరెక్టా కదా? అవును. సో దాన్ని మనం రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ కనుకుంది. ఇంకొక మాట ఏంటంటే, అందరికంటే అన్ని కంట్రీలు అంటే అన్ని స్టేట్స్ కంటే ఇప్పుడు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై కంటే మన హైదరాబాద్లోనే చీప్ ఉన్నాయి రేట్లు. ఈ 2 విషయాలు తెలుసుకోవాలి. 1,00,000 ఉన్నదని వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు బిజినెస్ అయిన తర్వాత రోడ్డు మీద అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో బిజినెస్లో కొన్ని ఒక్కోసారి పైలపోతే ఒక్కోసారి స్టాక్ అయిపోతాయి. అయితే ఏంటంటే ఈ ఎలక్షన్ మనకి తెలంగాణకి ఎస్పెషల్లీ ఒక అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ ఎలక్షన్ 2-3 ఫేజుల్లో వస్తాయి. ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, ఒకసారి లోక్సభ వస్తుంది, ఒకసారి మున్సిపాలిటీ వస్తాయి, తర్వాత లోకల్ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలు వచ్చిన వల్ల జనాలందరూ క్యాష్ రొటేషన్ జరగదు, లిక్విడిటీ అంటారు. మన సీఎం గారు కూడా చెప్పారు. సో లిక్విడిటీ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కాదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ 100% వాల్యూ ఎవరు కొనరు. ఎక్స్ జెడ్ ఉంటే వై చూపిస్తాం, జెడ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం స్లో డౌన్లాగా అనిపిస్తుంది. బట్ డిమాండ్ వరకు నాకు తెలిసి నా 34-35 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ చూసినంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ టాప్ గేర్ యాజ్ ఫర్ హైదరాబాద్ ఈజ్ కన్సర్న్డ్. నౌ యాజ్ ఫర్ తెలంగాణ ఈజ్ కన్సర్న్డ్. ఎందుకంటే ఏపీలో సిచ్యువేషన్ వేరు, తెలంగాణలో సిచ్యువేషన్ వేరు. ఒకప్పుడు ఏపీలో 1 ఎకరం కొనాలంటే ఎంత రేట్ అవుతుందో దానికి 10 ఎకరాలు మన తెలంగాణలో వచ్చేది ఒకప్పుడు మాట. ఇప్పుడు తెలంగాణ డెవలప్ అవునప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ చెప్తుంది. ఇప్పుడు రివర్స్ అయింది. ఇక్కడ 1 ఎకరం కొంటే ఏపీలో 10 ఎకరాలు 15 ఎకరాలు వస్తుంది. సిచ్యువేషన్ ఏంటంటే మీకు తెలుసు, గవర్నమెంట్ బట్టి, పాలసీలు బట్టి, సిస్టమ్ బట్టి, ఫండింగ్ బట్టి, ఎఫ్డిఏ రావడం బట్టి అన్నీ చాలా పారామీటర్స్ ఉన్నాయి. అవును. సో దానివల్ల 1,00,000 అనేది మీకు ఎక్కడి వచ్చేంత దగ్గర ఉండొచ్చు. కొన్ని అయితే స్టాక్ ఉన్నాయి. బట్ మీకు ఇంకో ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎంత లాంగ్ వెయిట్ చేస్తే అంత రేటు పెరుగుతుంటుంది. ఈరోజు సపోజ్ ఒక ప్రాజెక్టు 3 సంవత్సరాల ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు ప్రైస్ స్క్వేర్ ఫీట్కి 6,000 రూపాయలు ఉంది. 3 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? అది 9,000 10,000 అయిపోతుంది. అవుతుందా? దాని స్టాక్ ఉండడం వల్ల లాసా గెయినా అంటే, ఒకటి మీరు అడిగిన దాన్ని సూట్గా సమాధానం చెప్పాలంటే ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనకి కంపల్సరీ ఉండడానికి కావాలి. ఫర్ నీకే పెళ్ళి అయింది, మీరు వైజాగ్ నేటివ్, హైదరాబాద్లో జాబ్ వచ్చింది, మీకు ఇల్లు కావాలా అక్కర్లేదా? కావాలి. ఆబ్వియస్లీ జాబ్ అయితే మానేరు కదా. అవును. అది కంపల్సరీ యూసేజ్. నీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, రేట్ ఎక్కువైనా తక్కువైనా కొనుక్కోవాలి. రైట్. రెండోది ట్రేడింగ్. మీరు కొంటారు, ఒక 6 నెలలు 1 ఇయర్ ఉంచుకుంటారు, ఒక మార్జిన్ వేసుకుంటారు, వేరే వాడికి అమ్మేస్తారు. దాని స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటాం. ట్రేడింగ్ అన్ని కమోడిటీలో జరుగుతుంది, రియల్ ఎస్టేట్లో కూడా జరుగుతుంది. చాలామంది బయింగ్ సెల్లింగ్ రియల్ ఎస్టేట్ అనుకో. రియల్ ఎస్టేట్ అనేది వేరు, బయింగ్ సెల్లింగ్ అనేది ఏ ప్రోడక్ట్ అయినా ట్రేడింగ్ అంటాం. మూడోది రెంటల్ ఇన్కమ్. అంటే మీరు ఒక ఫ్లాట్ కొనుక్కొని, ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది, ఇంకో 2-3 కొనుక్కొని అద్దెకిచ్చుకుంటే మంత్లీ అద్దె వస్తుంది. సో దాని మీద చాలామంది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ సర్వే అవుతారు. అది మూడోది. నాలుగోది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇవాళ కొనేస్తే మీ మనవడి కోసం ప్లాన్ చేస్తారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ కొడుకు కానీ మనవడు కానీ 10-20 ఇయర్స్ పెట్టేస్తారు. ఇవి జనరల్గా చాలా విభాగాలు ఉన్నాయి, కానీ బ్రాడ్గా ఇవి. సో ఇందులో ట్రేడింగ్ అనేది ఆగిపోద్ది ఎలక్షన్ టైంలో, ఎందుకంటే రిస్క్ తీసుకోరు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు. బట్ ఫస్ట్ చెప్పారు కదా, క్యాపిటల్ కన్జంప్షన్, అది ఎలాగైనా తీసుకుంటారు. లాస్ట్ది కూడా తీసుకుంటారు, ఎందుకంటే మీరు డబ్బులు ఇంట్లో అయితే పెట్టుకోలేరు. బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వస్తుంది పర్సంటేజ్? 7%. ఒకప్పుడు 4.95 దాకా వెళ్ళింది.
పూర్వకాలం మేము చిన్నప్పుడు అయితే 14-15% ఇచ్చేవారు బ్యాంకులో ప్రయాణం. ఇప్పుడు 6.5 to 7 వేరీ అవుతుంది. సో బ్యాంకులో పెట్టుకుంటే 7%, రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే 20-25%. ఏది బెనిఫిట్? 20-25. సో అది మీకు తెలుసుకోవాల్సిన మ్యాటర్. సో డిమాండ్ అనేది డిమాండ్ సప్లై గ్యాప్ అంటాం. మీరు అడిగేది ఒకప్పుడు మొత్తం ఓవరాల్ యావరేజ్ చూస్తారు రియల్ ఎస్టేట్ సైడ్. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేశారనుకోండి, 15 రోజులకి ఒకసారి నాకు లాభం వచ్చింది నష్టం వచ్చింది అనుకుంటే దట్స్ నాట్ రైట్. ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అని ఉన్నది. చదువుకి ఒక అకాడమిక్ ఇయర్ ఉంది, బిజినెస్కి ఒక ఫైనాన్షియల్ జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 1st ఆఫ్ ఇయర్ 2024. ఎండ్ ఎప్పుడు అవుతుంది? March 31st, 2025. అంటే 12 నెలల వ్యవధిలో బిజినెస్కి ఒక నెల ఎక్కువ ఉంటుంది, 2 నెలలు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది అనుకోండి, బిజినెస్ తగ్గుతుంది. దసరా వచ్చింది అనుకోండి, బిజినెస్ పెరుగుతుంది. అట్లా రకరకాల పండగలకి రకరకాలుగా మనకి ఉగాది ఉంది, చాలామంది కార్లు కొనడం ఇల్లులు కొనడం అంటే సహజం. సో అందరూ పబ్లిక్ ఎలా మోతుంటే అక్కడ ఉన్న అకేషన్స్, అక్కడ ఉన్న ఆస్పిషియస్ మంచి రోజులు, కొన్ని ఏకాదశి అంటారు, ఏదో రకరకాలుగా అంటారు, వాస్తు అంటారు. ఇవన్నీ పారామీటర్స్ తీసుకుంటే కనుక మీకు ఓవరాల్గా సేల్స్ మీకు తెలుసుకోవాల్సింది. కొత్త గవర్నమెంట్ మనకి డిసెంబర్లో వచ్చింది కదా, December 7th. అవును. డిసెంబర్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ దాదాపు 4,500 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి తెలంగాణలో. అది ఎక్కువ తక్కువ సార్? అది రిజిస్ట్రేషన్ యావరేజ్ అండి. యావరేజ్ కొద్దిగా ఒక 5-10% కరెక్షన్ ఇటు అటు ఉంటుంది, కొద్దిగా డ్రాపే ఉంటుంది. బట్ ఫుల్ డ్రాప్ జీరో అయితే అయిపోదు. జీరో అయ్యాను, ఎందుకంటే మీరు ఏ రిజిస్ట్రేషన్ మరి జనాలు ఉండకూడదుగా. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, ఫుల్గా ఉంటారు క్రౌడ్. మరి ఎక్కడ ఉన్నారు మరి? ఒక్కోసారి ఆషాఢ మాసంలో కూడా కంపల్సరీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కట్నం ఇవ్వాలి మీకు, మీరే కట్నం ఇవ్వకపోతే నేను చేసుకోండి అంటారు. రకరకాల, లేకపోతే బ్రదర్స్ విడిపోతున్నారు, సిస్టర్స్ విడిపోతున్నారు, లేదా ఫాదర్ ఆస్తి రాస్తున్నారు. ప్రతి సమస్యకి కూడా ఈ ప్రాపర్టీ సపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో నాకు తెలిసి గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ రియల్ ఎస్టేట్ ద్వారా, అంటే ఇట్ క్యాన్ బి రిజిస్ట్రేషన్స్, ఇట్ క్యాన్ బి డెవలప్మెంట్స్, ఇట్ క్యాన్ బి బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్, అట్లా రకరకాల నాలా కన్వర్షన్, ఇవన్నిటి ద్వారా కూడా 5,000-6,000 కోట్లు రిజిస్ట్రేషన్ ద్వారానే 4,000-5,000, మిగతాది ఇంకొక 4,000-5,000, అంటే సంవత్సరానికి నాకు తెలిసి 80,000-90,000 కోట్లు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ద్వారా వస్తుంది. ఓకే. సో దట్ మీన్స్ ఇప్పుడు 4,000 నుండి 5,000, జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా 5,000 రిజిస్ట్రేషన్స్ దాదాపు ±5% అయినాయి. అంటే బిజినెస్ తగ్గిపోయిందంటే జీరో అవ్వలేదు, కొద్దిగా డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్ అనేది ఎందుకు ఉంటుంది మీకు రీజన్ మొదట్లోనే చెప్పాను. క్యాష్ ట్రాన్సాక్షన్లో లిక్విడిటీ మూవ్మెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది, మీ కారులో ఒక 5 లక్షలు ఉందంటే అడుగుతారు ఎక్కడికి వచ్చింది ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, లేకపోతే సీజ్ చేస్తారు. అది గవర్నమెంట్ రూల్, ఐటీ రూల్. సో ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఓవరాల్గా అయితే నాకు తెలిసి హైదరాబాద్లో టాప్ గేర్లో ఉంది. గత 2008లో ఒక బబుల్ బర్స్ట్ అయింది, రియల్ ఎస్టేట్ ఒకసారి క్రాష్ అయింది, మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే అయింది అది. అక్కడి నుండి ఇంతవరకు కూడా ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంది. ఆ గ్రాఫ్ ఇంకా పెరిగితే ఇంకా తగ్గే అవకాశం పెరుగుతుందండి. ఇంకా బ్రేక్ డౌన్ అవ్వదా 2008 లాగా? ఇప్పట్లో అయితే సూచనలు కనిపించలేదు. ఎందుకంటే భారత్లో ఎప్పటికీ, ఈ వరల్డ్లో ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఒకవేళ డల్ అయితే గవర్నమెంట్కే లాస్. ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు అప్పుడు నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఎవరు రకరకాల లేటెస్ట్గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఆగలే. మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది వెరీ స్పెషల్ సబ్జెక్ట్. రోటీ కపడా మకాన్లో ఒకటి. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. సో రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు లేకుంటే మీరు ఉండగలరా? ఉండలేరు. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్. అయితే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎందుకు ఆగదు, నెక్స్ట్ 10 years ఫుల్ స్వింగ్లో ఉంటుంది అంటున్నానంటే, మనకు సిటీకి ఉన్న కొన్ని అడ్వాంటేజెస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ విపరీతంగా ఉన్నాయి. నెక్స్ట్ గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటంటే ORR అండ్ RRR. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇవన్నిటికంటే కానీ ఇండస్ట్రీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవన్నిటి వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అన్నీ కావాలి. మీకు అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఫర్ రియల్ ఎస్టేట్.
సో నేనేమన్నా కార్లో ఎన్ని గేర్లు ఉంటాయి, 5 గేర్స్ ఉంటాయి, ఒక రివర్స్ గేర్ ఉంటుంది. 5 గేర్ స్పీడ్ వెళ్ళాలంటే ఏ గేర్లో ఉండాలి? 5th గేర్, టాప్ గేర్ అంటుందండి. ఫుల్ స్పీడ్ 120, మన ఓవరాల్ ఎంత స్పీడ్ కొడుతున్నాం? 100+. 100, 120 కొన్నట్లు. సో ఆ స్పీడ్లో ఉన్నది ఒక్కసారి జీరోకి రావాలంటే కష్టం కదా, అవుతుందా? అవును. కొద్దిగా 5-10% కరెక్షన్ అనేది ఉంటుంది సహజం. దానివల్ల రియల్ ఎస్టేట్కి వచ్చే డోకా లేదు. ఇన్వెస్టర్స్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఇదే రైట్ టైం. నెక్స్ట్ 1 monthలో రేట్లు పెరిగిపోతున్నాయి. 1 monthలో ఎలక్షన్ అయిపోయిందంటే మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మే 13 కదా ఎలక్షన్స్ అయిపోయిందంటే ఇంక రిజల్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు గత 6 నుండి 9 నెలల వరకు ఎవరు రేట్లు పెంచలే. రేట్లు పెంచడానికి రెడీగా టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నారు. ఎంత % పెంచొచ్చు సార్ రేట్ అనేది? ఎనీవేర్ బిట్వీన్ 10-20% అనేది మినిమం గ్రోత్ అండి. ఎందుకంటే జనరల్గా ఎలక్షన్ లేకపోతే ఎవ్రీ 2-3 monthsకి స్క్వేర్ ఫీట్కి ఇంత అని పెంచుతారు, 100-200, లేకపోతే స్కేర్ యార్డ్కి 500 అని పెంచుతారు. సో ఇప్పుడు అన్ని డ్యూ వచ్చేసాయి కదా, 6 నెలలు 8 నెలలు ఎవరు పెంచలేదు. పెంచితే ఆల్రెడీ బిజినెస్లో ఇంకా స్లో అయిపోతుంది. ఇప్పుడు అది ఉంది. సో దీనివల్ల మీకు రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బిల్డర్కి లాభమే, బయర్కి. కొనుక్కుంటే బయర్స్ మార్కెట్. ఇప్పుడు బయర్స్ మార్కెట్ అంటే బయర్ డిమాండ్ చేస్తాడు. సెల్లర్స్ మార్కెట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే సెల్లర్స్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బిల్డర్స్ డిమాండ్ చేస్తారు. సో దీన్ని బట్టి మనం చాలామందికి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ అడ్వైజ్ ఇస్తాం. ఇన్వెస్ట్మెంట్ మన రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, కన్సల్టింగ్ డివిజన్ ఉంది, ట్రైనింగ్ డివిజన్ ఉంది. సో అన్ని సర్వీసెస్ మనం చాలా హ్యాపీగా ఇస్తున్నాం. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ రిఫరల్గా. మన ఛానల్లో చూసిన వాళ్ళు కూడా చాలామంది డౌట్స్ కోసం క్లియర్ చేసుకొని దే ఆర్ టేకింగ్ అవర్ సర్వీసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.